హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుండి అయితే వెదర్ రిపోర్ట్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు ఎక్కువ కురుస్తాయో తెలుసుకుందాం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కళింగపట్నం మీదుగా ఆగ్నేయంగా మధ్య బంగాళాఖాతం రుతుపవన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో విస్తరించి నైరుతి వైపు వంగి ఉంది. ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. 1-2 చోట్ల అయితే భారీ వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు పడే అవకాశం అయితే ఉంది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది.